ఆర్థిక ఇబ్బందులు ఆసరాగా చేసుకుని ఓ వివాహితను లైంగికంగా వేధించడంతో పాటు తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకుడు బొమ్మిడి రమాకాంత్పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేసు నమోదైంది. డబ్బు సహాయం పేరుతో పరిచయం పెంచుకుని తనను లైంగికంగా వేధించడంతో బొమ్మిడి రమాకాంత్పై బాధితురాలు పాల్వంచ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన వ్యాపార కుటుంబ అవసరాల కోసం రమాకాంత్ సాయి అనే వ్యక్తి ద్వారా 60,000 రూపాయలు అప్పిప్పించాడని, ఆ సమయంలో ఖాళీ చెక్, ప్రామిసరీ నోట్ తీసుకున్నట్టుగా తెలిపారు. ఒప్పంద గడువు ముగికి ముందే చెక్ బౌన్స్ చేయించి ఆ కేసు అడ్డం పెట్టుకుని తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టుగా ఆరోపిస్తున్నారు. తాను నిరాకరించడంతో ఖాళీ చెక్పై 8.50 లక్షలు రాసి బెదిరింపులకు దిగినట్టుగా తన ఫోన్కు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటుగా ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని భయపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేక జూలై 25న పోలీసులు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అయినా రమాకాంత్ ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో కీలక ప్రజాప్రతినిధి అండ ఉందని చెబుతూ కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఆరోపించారు. అతనిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. రమాకాంత్ అనే అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు చాలా రోజుల నుంచి. సో అతను సాయి అనే అబ్బాయి దగ్గర చెక్ తీసుకొని 60,000 ఇచ్చాడని, 60,000 ఇచ్చేసి తను 8.76,000కి వేసాడు, చెక్ బౌన్స్ చేశాడు. చెక్ బౌన్స్ చేసిన కాడ నుంచి న్యూడ్ కాల్స్ చేయడం, వీడియో కాల్స్ చేయడం, నువ్వు నన్ను ఇట్లా ఒప్పుకుంటేనే నేను కేసు వాపస్ తీసుకుంటాను, లేదంటే మాత్రం నేను ఇంకా ఏదైనా చేయడానికి వెనకాడను అనేసి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ సాయి అనే అబ్బాయి దగ్గర చెక్ తీసుకొని వేసిందే కాకుండా చెక్ బౌన్స్ అయిన తర్వాత కేసు కోసం అని మాట్లాడకుండా, కేసు అంటే కాంప్రమైజ్ అవుతామని మాట్లాడతాను, ఇంత అమౌంట్ కావాలి అన్నట్టు అడుగుతానని చెప్పి కాల్స్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇట్లాంటివి చేస్తున్నాడు. లేదనంటే నా పిల్లలు ఉన్నారు, ఇదంతా నేను ఇచ్చేయలేను, నేను నీతో రాలేను, ఇచ్చేయలేను అని అంటే, లేదనంటే నేను రోజులు లాగేస్తాను, నీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాను, ఏం చేయడానికైనా నాకు 10 నిమిషాల పని, నా వెనుక ఎంపీ అద్దిరాజు గారు ఉన్నారు, రవిచంద్ర గారు ఉన్నారు, నేను ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నాకైతే సపోర్ట్